రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీలోకి చేరగా మరికొందరు సైతం కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే మరో బీఆర్ఎస్ నేత భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. 1-2 రోజుల్లో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగూటికి చేరుతారని జోరుగా చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014-2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన పైల్ల 2023లో మాత్రం పరాజయాన్ని ముట్టుకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అధిష్టానం కూడా ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు పైల్ల చేరికను భువనగిరి జిల్లా కాంగ్రెస్లో కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భువనగిరి ఎంపీ స్థానానికి అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు శాసనమండలి చైర్మన్ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేది ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తుండగా కోమటిరెడ్డి కుటుంబంతో గుత్తా ఫ్యామిలీకి ఉన్న విభేదాల నేపథ్యంలో అమిత్ రెడ్డికి టికెట్ కష్టమనే వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి పైల శేఖర్ రెడ్డి పేరు వచ్చింది. మరో 2 రోజుల్లో పార్టీ పెద్దల సమక్షంలో పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.